హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళా రివ్యూస్. టుడే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. జ్యోత్స్నా దాసులు మాట్లాడుకున్న మాటలు దశరథ విన్నాడా? జో సైకాయుజాన్ని తల్లిదండ్రులు చూసి భయపడ్డారా? శ్రీధర్ అనుమానాన్ని కాంచీలతో చెప్పాడా? దీపను వాదార్చే ప్రయత్నంలో కార్తీక్ ఏ నిజాలు చెప్పాడు లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. కాంచన శౌర్యతో చాలా సిరాగ్గా మాట్లాడుతూ గసిరేస్తుంది కార్తీక్ దీపం మీద కోపంతో. అయితే అప్పుడు ఇంకా శౌర్య, జోగ్రాని చెప్పేది నిజమే, నువ్వు చెల్లి పుట్టగానే నన్ను హాస్టల్లో వేసేసి నన్ను దూరం చేయడానికి ఆలోచిస్తున్నావంటే అప్పుడు కాంచన చాలా ఎమోషనల్ అయిపోయి, అది కాదమ్మా, నిన్ను ఎప్పుడు దూరం చేసుకుని ఎంతమంది వచ్చినా నువ్వే నా మొదటి మనవరాలివి, అలా ఎప్పుడు ఆలోచించుకో అనేసి శౌర్య కాంచన మధ్య ఇలా సంభాషణ జరుగుతుంది. అది చాలా ఎమోషనల్గా సాగుతుంది. ఇది ఇలా ఉండగా అప్పుడు ఇంకా శ్రీధర్ ఇంట్లోకి రావడం జరుగుతుంది. దానికి కాంచన మీరెందుకు వచ్చారు అనేసి చిరగ్గా మొహం పెట్టుకోవడం. అప్పుడు శ్రీధర్, ఇక్కడ నా అవసరం ఉంది, ఇక్కడ కార్తీక్ లేడు కాబట్టి ఎక్కడ అవసరం ఉందంటే అప్పుడు కాంచన అటకారంగా, మరి ఆ స్వప్న కావరిని ఎవరు చూసుకుంటారంటే అక్కడ కాశీ ఉన్నాడు, కాశీ చూసుకుంటాడు, ఇక్కడ నా అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఏ విధంగా అనుకుని అనే కాంచనతో చెప్పడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా శ్రీధర్ శౌర్యను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. శౌర్య దీపను అక్కడ చూసి, ఇదేంటి నాన్న సముద్రమం దగ్గర ఉంది అమ్మ అని చెప్పాడు కదా, ఇదేంటి నాకు ఎందుకు అబద్ధం చెప్పాడు అనేసి ఇంకా శౌర్య కార్తీక్ని కూడా అడగడం జరుగుతుంది. అంటే అప్పుడు అమ్మ కొంచెం టెస్టులు చేయాలి అందుకే తీసుకొచ్చామమ్మా, ఇంకేం లేదంటే సరే నాన్న, చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి, ఈ బొమ్మలాగా జాగ్రత్తగా రావాలి బయటికి అనేసి ఇంకా శౌర్య అయితే కార్తీక్తో చెప్పడం జరుగుతుంది. అక్కడ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అప్పుడు ఈలోపు డాక్టర్ హారిక ఇంకొక డాక్టర్ గారు రావడం జరుగుతుంది. అప్పుడు శ్రీధర్ అంటాడు, తల్లి బిడ్డల్ని జాగ్రత్తగా చూడండి డాక్టర్ అంటే, అదేంటి బిడ్డని మీరే కదా వద్దనుకున్నారు, ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలంటారేంటి అనేసి ఇంకా ఆ డాక్టర్ గారు అంటే ఇంకా ఆరిక కవర్ చేయడానికి చూస్తుంది. అదే కొన్ని టెస్టులు చేయాలి, అవన్నీ చూసుకుంటాం, మేము చేస్తాంలేండి అనేసి ఇంకా ఆరిక కవర్ చేస్తూ కార్తీక్ కంగారు పడి ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట ఈ సీన్లో. ఇలా ఉండగా నువ్వు నాకు దాసుని కలవడం జరుగుతుంది. ఏంటి నాన్న, ఏంటి నా దగ్గర మూడుపు కారణం చేసి మీరందరూ ఏదో దాస్తున్న గూడుపటానిగా చేస్తున్నారు, నువ్వు బావా దీప వీళ్ళందరూ మీ అందరూ కూడా ఏదో చేస్తున్నారు, అది నాకు తెలియకూడదని చాలా చేస్తున్నారు ప్రయత్నాలు, అది నేను ఎలాగైనా తెలుసుకుంటాను, నన్ను శివనారాయణ మనవరాలుగా ఉండకూడదని చూస్తున్నారు, నేను అది ఏ నాటికి కాకుండా చూసుకుంటాను, అది కాదు మనం నా కూతురు కాదని చెప్తున్నాను కదంటే, నేను నీ కూతురు నేను నాకు తెలుసు, దీప ఎవరి కూతురో నాకు తెలుసు, ఇవన్నీ మీరు నా దగ్గర దయాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలిసే కదా, కాబట్టి దాస్ అయితే ఇంకా జోస్నకి చాలా నచ్చ చెప్పాను, నువ్వు నా కూతురు కాదనేసి అయినా జోస్నకి విందు. ఇలా ఉండగా అయితే దాస్తో ఇంకెలా ఉంటుంది, నేను ఉంటే శివనారాయణ మనవరాలుగా ఉండాలి, లేకపోతే నేను సత్యన ఆ దీపను చంపేస్తాను, సత్య ముందు నేను అన్నీ రెడీ చేసి ఆ దీపను చంపడానికి చాలా ప్లాన్లు చేసి ఉంచాను, నేను ఉంటే శివనారాయణ మనవరాలుగా ఉంటే దీప బ్రతకడం కనుక, లేకపోతే మాత్రం నేను దీపను చంపేయడం కాయ అనేసి ఇంకా దాస్తో ఇంకా చెప్పేస్తుంది. ఎంత చెప్పినా ఇంకా జో అయితే వినదు. జో సైకిజాన్ని ఇంకా దశరథ్ కూడా షార్ట్ నుంచి చూడడం జరుగుతుంది. ఇంకా ఇది విన్న దశరథ్ అయితే చాలా కోపంతో ఊగిపోతుంటాడు. ఇది ఏంటి, ఇది ఎలా తయారైంది, నా కూతురిని చంపేయాలనుకుంటుంది, అసలు ఎవరి కూతురిని ఎవరు చంపేయాలనుకుంటుంది, ఎవరి ఆస్తిని ఎవరు ఉండాలని సాధించాలనుకుంటున్నారు, అసలు ఏంటిది, ఇది ఎలాగైనా ఇంట్లో చెప్పేయాలనేసి ఇంకా దాస్తో దశరథ్ అంటాడు, కాదు నా అన్నయ్య ఇప్పుడు చెప్పకూడదు అనేసి ఇంకా దాస్ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా దశరథ విండనమాట. శ్రీధర్ అనుమానాలన్నీ ఇంకా ఇంటికి వచ్చేయడం జరుగుతుంది. ఇక ఈ తనకు వచ్చిన అనుమానాలన్నీ ఇంకా కాంచనతో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కాంచనతో చెప్పుకుంటే కాంచన ఇలా ఉంటుంది, ఏంటి అలా చేస్తున్నారా, కార్తీక్ అయితే చాలా కంగారు పడుతున్నాడు, డాక్టర్ ఏదో మాట్లాడుతున్నారు, అసలు నాకేం అర్థం కావట్లేదని ఇంకా చెప్పేస్తే కాంచన అయితే చాలా భయపడుతుంది. నా దగ్గర నిజాలు నిజంగా దాస్తే మాత్రం నేను ఎవరిని విడిచిపెట్టిన, దీపనే కాదు మన కార్తీక్ని కూడా క్షమించను అనేసి చాలా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. దాంతో శ్రీధర్ అయితే ఇది నిజంగానే చేస్తుంది, కాంచనతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి ఈ నిజాలు ఏంటనేది నేను ముందుగా నేనే తెలుసుకొని దానికి సొల్యూషన్ కనిపెట్టాలనేసి ఇంకా శ్రీధర్ మనసులో అనుకోవడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా కాంచన ముందు తెలుసుకొని అసలు ఏం దాస్తున్నారు, అసలు ఎందుకు దాస్తున్నారు, అసలు వీళ్ళు శ్రీనారాయణ గారి ఇంట్లో పని వాళ్ళకి ఎందుకు జాయిన్ అయ్యారు, ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు ఉన్నారు, అసలు ఏంటి కారణాలు, వీళ్ళు ఎందుకు నిజాలు చెప్పట్లేదని నేను తెలుసుకోవాలనేసి శ్రీధర్ మనసులో అనుకుంటాడనమాట. అయితే దాసు దశరథ్ మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుండగా, చూసావన్నయ్య జోస్ని అంతా క్రూరంగా ఆలోచిస్తుందో, ఇది నా కూతురు, అందుకే నువ్వు ఇంట్లో అప్పుడే ఏ విషయాలు చెప్తే ఎవరికైనా ప్రమాదం జరుగుతుందని చెప్పిన ఆయన దశరథ్ మాత్రం చాలా కోపంగా అంటే చాలా కోపంగా ఊగిపోతుంటాడనమాట. నా కూతుర్ని చంపడం అనేసి ఇంకా చాలా కోపపడిపోతాడు. అయితే ఇంకా ఇదంతా ఇంట్లో చెప్పేస్తాను, ఇంకా నేను ఊరుకునేదే లేదు, నా కూతుర్ని నేను చంపడం ఏంటి అనేసి ఇంకా దశరథ్ అంటే, కాదని ఇప్పుడు చెప్పకూడదు, మనం అందరం ప్రమాదంలో పడతాం, సుమిత్ర వదిన ఇంకా ప్రమాదంలో పడుతుందని చెప్పిన దశరథ్ అయితే వెండు. అయితే ఇదిలా ఉండగా కార్తీక్ దీప చాలా బాధపడతారు. దీపను బాధార్చడం జరుగుతుంది. ఏంటికి దీప శౌర్య అన్న మాటలకి నాన్న మాటలకు బాధపడి ఫీల్ అవుతున్నావా, నువ్వు దేని గురించి ఆలోచించుకో, ప్రశాంతంగా ఉంటూ, అది కాదు బాబా
అత్తయ్యకు శౌర్యకు నేను మాట ఇచ్చాను, బిడ్డని క్షేమంగా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అనేసి, ఇప్పుడేమో నేను మాట తప్పుతున్నాను అనేసి చాలా బాధపడుతుంది. ఏదా జరగాల్సింది అలా జరుగుతుంది. ఇటు నీ తల్లి బాగు ఆరోగ్యంగా రావాలంటే మనం చేయాల్సింది త్యాగం చేయాల్సిందే తప్పదు అనేసి ఇంకా దీపను చాలా ఓదార్చి భోజనం తినిపించడం జరుగుతుందనమాట. ఇక దశరథ్ అయితే ఇనే పరిస్థితులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేస్తానని చాలా కోపంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. దాస్ ఎంత చెప్పినా వెండనమాట. అయితే ఇక్కడ ఏంటంటే జ్యోత్స్న దశరథ్ ఉన్నాడని తెలిసే దాస్తో ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చా అని అనుకుంటున్నారా? లేదు, నార్మల్గా దశరథ్ మాట్లాడుకున్నారు, దాస్ మాట్లాడుకుని దశరథ్ పొరపాటు వచ్చి విన్నాడు అనుకుంటున్నారా? అలాగే జ్యోత్స్న ఈ విషయం నిజంగా అలా చేస్తే మాత్రం దశరథ్ని అప్పుడే చంపేదాయి, దశరథ్ని చంపిందాయి, ఇప్పుడు చంపాలనుకున్నప్పుడు ఇప్పుడు కిడ్నాప్ చేసి చంపేయాలనుకోవడం పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి తనకి బంధాలు బంధుత్వాలు తండ్రులు తల్లు అనే ఏం ఫీలింగ్స్ లేవుగా. ఓన్లీ తనకు కావాల్సింది ఒక ఆస్తి వారసత్వం ఇదే. కాబట్టి ఎవరిని విడిచిపెట్టదు. తనకు కావాల్సిన తనకు దక్కితే అందరూ ఆరోగ్యం హ్యాపీగా బతుకుతారు, లేకపోతే ఎవరిని బతకనివ్వదు. ఈ విధంగా సైకోయిజం చాలా జ్యోత్స్న అయితే చాలా దీనిగా యాక్టింగ్ అయితే ఇరగతీస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి పాత్రల వల్ల లీనమైపోయారు. సో మీరు దశరథని ఇరికించాలనే ఆలోచనలోనే జ్యోత్స్న ఈ విధంగా మాట్లాడింది అనుకుంటున్నారా, లేదా ఇంకేమైనా అనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.